అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెం మండలం జి కోడూరు సర్వే నెంబర్ 332లో ఉన్న రాళ్ల క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత రైతులు ప్రజా సంఘాలు బుధవారం నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ధర్నాలో ఏఐసీ అలాగే సిబిక్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇక బహుజన బొట్ట నాగరాజు, కాంగ్రెస్ జిల్లా ఓబీసీ చైర్మన్ రమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చంటి, సిపిఎం నాయకులు చిరంజీవి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతులకు మద్దతుగా నాయకులు మాట్లాడుతూ జి కోడూరులో నిర్వహిస్తున్న రాళ్ల క్వారీ వల్ల స్థానిక రైతులు, సామాజిక వర్గాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. క్వారీ కార్యకలాపాల వల్ల పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం, నీటి వనరుల కలుషితం పెరిగాయని తెలిపారు. దీని కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతిని పంటల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు తలెత్తాయని తెలిపారు. ఇక అంతేకాదు క్వారీ నిర్వహణలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్వారీ కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆరోపించారు. స్థానిక రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా క్వారీ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్వారీని వెంటనే రద్దు చేయాలని, దానివల్ల కలిగిన నష్టానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కోడూరులో 332 కోరీ కోసం మేము ఎంత పోరాటం చేస్తున్నాం. 332 కోరీలు రద్దు చేయాలని మేము ధర్నా చేస్తున్నాము. 23 మంది దళిత కుటుంబాలు దానికి బలైపోయాం. ఆల్రెడీ కోరీ రన్ చేయడం వల్ల ఇప్పుడు ఆ కోరీ వల్ల చాలా మేము పంటలో చాలా నష్టపోయాం. అక్కడ ఏదన్నా పంట పండించుకోవాలన్నా పశువులు అక్కడ పాక కట్టి మేపుకోవాలని మాకు చాలా ఆందోళనగా ఉంది. దాని నుంచి వచ్చే దుమ్ము ధూళి నుండి అనారోగ్యం పాలవుతున్నాం. అలాగే అక్కడ రాళ్ళు మేము పనిచేస్తూ ఉంటే ఆ రాళ్ళు పడిపోయి మాకు ప్రాణహాని కూడా ఉంది. మరి దయచేసి మాకందరికీ ప్రాణహాని ఉందని ఆ రాయి వల్ల కోరిని ఆపాలని మేము డిమాండ్ చేస్తాం.